నమస్కారం. భక్త మహాశయులారా, మనందరికీ తెలుసు, కలియుగ వైకుంఠంగా భక్త కోటి కొంగు బంగారంగా వెలుగొందుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ అపారమని, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఆయనే. ప్రతినిత్యము వేలాది కాదు లక్షలాది భక్తులు స్వామివారి దివ్య దర్శనం కోసము తిరుమల కొండకు చేరుకుంటారు. ఆ స్వామివారి లీలలను స్మరించుకుంటూ ధన్యులవుతారు. అయితే పూర్వము ఈ తిరుమల కొండపై సాక్షాత్తు మానవుని వలె సంచరించిన శ్రీనివాసుడు తొండమానుడు అనే మహారాజు చేసిన ఒక అపారమైన పాపం కారణంగా ఎలా శిలా విగ్రహంగా మారారో అన్నది ఈ కథ తెలియచేస్తుంది. ఈ కథ చాలా ఆశ్చర్యకరమైన, ఆలోచింపచేసే ఈ కథను మీ ముందుకు తీసుకువచ్చాను. శ్రద్ధగా వినండి. ఒకానొకప్పుడు తొండమానుడు అనే రాజు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల నడిచేది. రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది. రాజుగారు ఎప్పుడూ తన ధర్మాన్ని నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించేవాడు. ఒక శుభదినాన కూర్ముడు అనే బ్రాహ్మణుడు తన నిండు గర్భిణీ అయిన భార్య, 5 ఏళ్ల పసివాడు అయిన కుమారుడితో కలిసి రాజుగారి ఆస్థానానికి వచ్చారు. రాజుగారిని చూసి బ్రాహ్మణుడు ఇలా విన్నవించాడు: మహారాజా, నేను నా దివంగత తండ్రి అస్థికలను పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరంగా ఉన్న కాశీ క్షేత్రానికి వెళ్ళాలి. అయితే ఈ సుదూర ప్రమాదకరమైన యాత్రలో నా గర్భిణీ భార్యను, చిన్న కుమారుణ్ణి వెంట పెట్టుకుని తీసుకువెళ్ళడం అంత క్షేమము కాదు. దయచేసి నా యాత్ర పూర్తయ్యే వరకు వీరిని మీ ఆశ్రమంలో సురక్షితంగా చూసుకోండి అని దీనంగా విన్నవించుకున్నాడు. ఆ బ్రాహ్మణుడి దీనస్థితికి, అతని ధర్మానికి చలించిపోయిన రాజు తొండమానుడు వారిని సాదరంగా చూసుకోమని రాజభవనంలోని ఒక ఏకాంత ప్రదేశంలో సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంచమని తన సేవకులను వెంటనే ఆదేశించాడు. రాజుగారి ఆదేశాల మేరకు రాజసేవకులు ఆ బ్రాహ్మణుని గర్భిణీ భార్యను, 5 ఏళ్ల కుమారుడిని గౌరవంగా రాజభవనంలోని ఒక ప్రత్యేక గదికి తీసుకుని వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడి భార్య, కుమారుడు ఆ గదిలో సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉన్నారు. కాలచక్రం గిర్రున తిరిగింది. రాజు తొండమానుడు రాజ వ్యవహారాలలో పూర్తిగా తలమునకలయ్యాడు. తన విస్తారమైన రాజధర్మాలు, విశాలమైన రాజభవనం యొక్క ఆడంబరం కారణంగా ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని జాగ్రత్తగా తీసుకుంటానని ఇచ్చిన వాగ్దానాన్ని అతను దురదృష్టవశాత్తు విస్మరించాడు. చూసారా, రాజకార్యాల ఒత్తిడి, నిర్లక్ష్యం ఎంతటి ఘోరమైన విషాదానికి దారితీస్తుందో, ఎంత పెద్ద తప్పిదానికి కారణమవుతుందో. తన పవిత్ర కాశీయాత్రను ఎట్టకేలకు పూర్తి చేసుకొని వచ్చిన కూర్ముడు తన కుటుంబాన్ని కలవాలని, రాజుకు కృతజ్ఞత చెప్పాలని ఆశగా తిరిగి వచ్చాడు. కూర్ముడు రాజుగారి ఆస్థానానికి వచ్చి తన భార్యాబిడ్డల గురించి వినయంగా అడిగాడు. రాజు తొండమానుడు ఒక్కసారిగా తాను చేసిన ఘోరమైన తప్పును గుర్తు తెచ్చుకొని గుండెల్లో పిడుగుపడినట్లు అయ్యింది. భయంతో, ఆందోళనతో వణికిపోయాడు. వారికి ఏమి జరిగిందో అసలు గుర్తే లేదు. వారి యోగక్షేమాలను పూర్తిగా మర్చిపోయాడు. భయంతో, పశ్చాత్తాపంతో నిండిన రాజు తొండమానుడు తన సేవకులతో కలిసి ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని ఉంచిన రాజభవనం యొక్క ఆ ఏకాంత గదికి పరుగున వెళ్ళాడు. గదిని చూడగానే గుండె తరుక్కుపోయింది. అది నిశ్శబ్దంగా, ఖాళీగా ఉంది. ఏదో కీడు జరిగిందని ఆ వాతావరణం చెప్పకనే చెప్పింది. మరింత శోధించగా రాజుగారి కళ్ళ ముందు ఆ భయంకరమైన దృశ్యము కనిపించింది. ఒక స్త్రీ మరియు చిన్నపిల్లాడి అస్థిపంజర అవశేషాలు నేలపై పడి ఉన్నాయి. తన నిర్లక్ష్యం కారణంగా ఈ విషాదకరమైన పరిణామానికి రాజు తొండమానుడు తీవ్రంగా కుంగిపోయాడు. అపారమైన అపరాధ భావంతో, గుండె పగిలే దుఃఖంతో నిండిపోయింది. తన పాప భారంతో తనను తాను క్షమించుకోలేని స్థితిలో రాజు తొండమానుడు దైవ క్షమాపణ కోసం, తన ఘోరమైన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే మార్గం కోసం అర్రులు చాచాడు. తీవ్ర దుఃఖంతో తన చేతుల్లో అస్థిపంజర అవశేషాలను జాగ్రత్తగా మూసుకుంటూ రాజు తొండమానుడు శ్రీనివాసుని దర్శనం కోసం తిరుమల పవిత్ర కొండకు చేరుకున్నాడు. అక్కడ మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుని దర్శించుకోగా రాజును చూడగానే శ్రీనివాసుడు కోపంతో, అసంతృప్తితో నిండిపోయాడు. తీవ్ర స్వరంతో రాజా తొండమానుడి నిర్లక్ష్య స్వభావానికి, తన ఆగ్రహాన్ని ఇలా వ్యక్తం చేశాడు. తొండమాన, నాపై నీకు ఉన్న అచంచలమైన నమ్మకంతోనే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించావు. నేను ఏదో ఒక విధంగా వారిని కాపాడుతానని నువ్వు అతి విశ్వాసముతో ఉన్నావు. ఇది అపచారము. నీ నిర్లక్ష్యపూరిత ప్రవర్తనకు శిక్షగా నేను ఇప్పుడు శిలా విగ్రహంగా మారిపోతాను అని తీవ్రంగా పలికాడు. శ్రీనివాసుని ఆగ్రహానికి రాజు మరింత భయపడి గుండె చెదిరిపోయింది. తన పాపాన్ని ఒప్పుకుంటూ శ్రీనివాసుని పాదాలపై సాష్టాంగ నమస్కారం చేసి కన్నీళ్లతో క్షమాపణ వేడుకున్నాడు.
ప్రభు, దయచేసి మీరు మానవ రూపంలోనే ఉండాలి. మీ భక్తులను, ప్రజలను రక్షించే బాధ్యత మీదే కదా. రాజు యొక్క నిజాయితీ గల పశ్చాత్తాపానికి, అతని నిజమైన పశ్చాత్తాపానికి శ్రీనివాసుడు కరిగిపోయాడు. తన ప్రారంభ ఆగ్రహం ఉన్నప్పటికీనూ తన దివ్యకృపను చూపించాలని నిర్ణయించుకున్నాడు. శ్రీనివాసుడు అస్థిపంజర అవశేషాలను పాండవ తీర్థం అనే పవిత్ర సరస్సు వద్దకు తీసుకువెళ్ళి తన దివ్య హస్తాలతో వాటిని పవిత్ర జలాలను నిమజ్జనం చేశాడు. అద్భుతం! ఆ అవశేషాలు నీటిని తాకగానే ఒక దివ్యకాంతి వెలువడింది. బ్రాహ్మణుని భార్య, వారి 5 ఏళ్ల కుమారుడు మరియు కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ప్రాణంతో తిరిగి వచ్చారు. వారి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. ఆ అద్భుతమైన భక్తి శ్రద్ధలతో కూడిన క్షణంలో శ్రీనివాసుడు తన నిజమైన దివ్య స్వభావాన్ని రాజుకు వెల్లడించాడు. తొండమానుని అతి విశ్వాసపు నిర్లక్ష్యానికి శిక్షగా మరియు ఈ సంఘటనకు శాశ్వత సాక్ష్యంగా, భగవంతుని అంతులేని కరుణకు గుర్తుగా ఇప్పుడు భక్తులు పూజించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దివ్య శిలా విగ్రహంగా మారిపోయాడు. అయితే రాజు తొండమానుని వినతిని ఆలకించి, నేను వ్యక్తిగతంగా ప్రత్యక్షం కాకుండానే ఇతరుల సహాయం ద్వారా పరోక్షంగా మానవులను రక్షిస్తాను అని హామీ ఇచ్చాడు. శ్రీనివాసుడు తన శాశ్వతమైన శిలారూపంలో తిరుమల పవిత్ర కొండపై నివసిస్తూ లెక్కలేనన్ని భక్తులను ఆశీర్వదిస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాడు. ధర్మం యొక్క శాశ్వత ప్రాముఖ్యత, బాధ్యత యొక్క బరువు మరియు దైవం యొక్క అంతులేని కరుణ గురించి సందేశంతో ఈ పవిత్ర కథ ముగుస్తుంది. థ్యాంక్ యూ.